హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశశ్రీ వరల్డ్. ఈరోజు మీ అందరికీ నెల్లూరు గ్రామ దేవత అయిన శ్రీ ఇరుకలల పరమేశ్వరి అమ్మవారి గుడి చూపిస్తున్నానండి. ఈ ఆలయం నెల్లూరు పట్టణంలో మూలాపేట స్వర్ణాల చెరువు వద్ద ఉందండి. అమ్మవారి గుడి స్టార్టింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. పక్కనే ఒక షాప్ ఉంది కదా, అక్కడ పూజా సామాగ్రి అంతా దొరుకుతుందండి. ఇలా లోపలికి ఎంట్రీ ఇవ్వగానే లెఫ్ట్ సైడ్ మనకి రూమ్స్ కనిపిస్తున్నాయి కదండి. ఆ రూమ్స్ ఎందుకు అనుకుంటున్నారు, అక్కడ కోళ్ళు మేకలు వేస్తూ ఉంటారు కదండి, బంధువులతో వస్తూ ఉంటారు కదా, వాళ్ళు స్టే చేయడానికి అనమాట. రూమ్స్లోనే వండుకొని తినేయచ్చు, అలా అలా ఏర్పాటు చేశారండి. పైన కూడా ఉన్నాయి రూమ్స్, అయితే కింద పైన కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ఇలా లోపలికి రాగానే ఒక మండపం, పెద్ద మండపం కనిపిస్తుంది కదండి. ఆ మండపం దాటుకొని వెళ్ళగా మనకి పోతురాజు బాబు కనిపిస్తారండి. త్రిశూలం ఉండి, త్రిశూలం ఎదురే పోతురాజు స్వామి ఉంటారు. ఆయనకి నివేదించే వాళ్ళైతే పసుపు కుంకుమ నిమ్మకాయలు అన్నీ నివేదించి నమస్కారం చేసుకొని లోపలికి వస్తారండి. ఇలా లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్ మనకి అర్చన టికెట్లు అన్నీ టికెట్ కౌంటర్ అంతా ఉందండి. రైట్ సైడ్ వచ్చేసి పెద్ద వేప చెట్టు ఉంది. ఆ వేప చెట్టుకి ముందర శివుడు ప్లస్ సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు కూడా ఉన్నారండి. ఇలా మనం చూస్తుందైతే టికెట్ కౌంటర్ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇక్కడైతే హోమగుండం ఉందండి. హోమాలు యాగాలన్నీ ఇక్కడ చేస్తూ ఉంటారు. అమ్మవారి ఆలయం ఎంట్రన్స్ అండి ఇది. ఆలయంలోని ఉచిత దర్శనం ఉంది, లేదంటే గర్భాలయ దర్శనం కూడా ఉంది. 50 రూపాయలండి టికెట్ అయితే. మేమైతే ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాం. మీకు ఆలయం గర్భాలయం ఎంత పొడవుగా ఉందో చూపిస్తాను చూడండి. అమ్మవారిని చూడాలంటే 2 ద్వారాలు దాటుకొని వెళ్ళాలండి లోపలికి. లోపల వీడియో అలో చేయట్లేదు, అందుకని వీడియో తీయలేదండి. చూసారు కదా, అమ్మవారి ఆలయం చూస్తున్నారు కదా బయట నుంచి. ఆ రాయి కూడా బొంత రాయితో నిర్మించారండి. ఆ గుడి మొత్తం రాయి వెరైటీగా ఉంది కదా, చూసారు కదండి. అది బొంత రాయి అంటండి. ఇంకా అమ్మవారి విషయానికి వస్తే, అమ్మవారు అయితే సూర్యోదయంలో ఒక రకంగాను చంద్రోదయంలో ఒక రకంగాను కనిపిస్తున్నారంటండి. అందుకని అమ్మవారిని ఇరుకలల పరమేశ్వరి అమ్మవారుగా పిలుస్తూ ఉంటారనమాట. ఈ ఆలయంలో అయితే కనుక ఉగాది, దసరా, నవరాత్రుల్లోని చాలా బాగా వేడుకలు చేస్తారంటండి. అమ్మవారికి వచ్చేసి భక్తులు పొంగళ్ళు వండి పెడతారు. రాగి పిండితోని అంబలి చేస్తారు కదండి, అంబలి కూడా చేసి ప్రసాదంగా నివేదించి బయటకు వచ్చి భక్తులకి పంచిపెడుతూ ఉంటారండి. ముఖ్యంగా చెప్పాలంటే ఆలయ అర్చకుల గురించి చెప్పాలండి. ఇక్కడైతే నాకు అది బాగా నచ్చింది. ఆలయ అర్చకులు ప్రతి ఒక్కరికి పూజ చాలా బాగా చేస్తున్నారండి. అంటే ఉచిత దర్శనమైనా ప్రత్యేక దర్శనం అయినా సరే, మనం తెచ్చిన ఏ పువ్వు పండు ఏదైనా గాజులు ఏమైనా సరే అమ్మవారికి నివేదించి మనకి ఇస్తున్నారండి. నాకు అయితే చాలా బాగా నచ్చింది. అంటే కొన్ని గుళ్ళల్లో అలా చేయరు కదా, పక్కన పెట్టేస్తారు కదా, ఇచ్చిన అగరత్తులతో సహా వెలిగిస్తున్నారండి, మన ముందే వెలిగిస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అమ్మవారిని చూసాక కూడా చాలా బాగా ప్రశాంతంగా అనిపించింది. నా చిట్టి తల్లిని అయితే ఈరోజు ఈ విధంగా తయారు చేసుకున్నానండి. నాకు యశ్ని చూస్తుంటే భలే ముచ్చటగా అనిపించింది. డ్రెస్లో సేమ్ అమ్మవారిలా కనిపించింది. ఈ చెరువు పక్కన ఉంది కదండి అమ్మవారి గుడి. ఈ చెరువు అయితే స్వర్ణాల చెరువు అండి. ఈ చెరువుని కాకతీయ గణపతి దేవుడు నిర్మించారు. ఈ చెరువు బయట కూడా, అంటే రూమ్స్ తీసుకోలేని వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళందరూ కూడా అమ్మవారికి కోడిని నివేదించి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ వండుకుంటారండి. చాలామంది వండుకుంటున్నారు, అక్కడే భోంచేసేసి వెళ్ళిపోతారన్నమాట. చాలా ప్రశాంతంగా ఉందండి. కార్తీక మాసంలో కూడా ఇక్కడ చెరువులో దీపాలై వదులుకుంటారు. ఇక్కడ గణపతి నిమజ్జన కూడా జరుగుద్దండి ఈ చెరువులో. అంత ప్రత్యేకత ఉంది ఈ చెరువుకి. ఈ ఆలయం వచ్చేసి 11వ శతాబ్దంలో నిర్మించారండి. ఇక్కడ అమ్మవారి దేవస్థాన స్థల పురాణం మొత్తం ఉంది, చూసారా ఇదంతా. గుడిని ఎలా నిర్మించారు ఎలా అనేది ఇక్కడ రాసిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, బాయ్.